అరే ప్రశాంత్ 10 గజాల్లో 100 గజాలు ఇల్లు కట్టాలంటే ఏదన్నా ఐడియా ఉంటే చెప్పరా. నా మెదడు ఇంకా తలకాయలనే ఉంది, మోకాలకు రాగానే చెప్తా. తెలివి లేదని చెప్పు, తెలివి ఉంటే అలా కట్టచ్చు. ఐడియా బాగుంది అని హైదరాబాద్ వచ్చి కూల్చేస్తాడు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఐడియా బాగుంది అని హైదరాబాద్ వచ్చి కూల్చేస్తాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అరే స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి తేడా ఏంటో చెప్పు. స్వేచ్ఛ తెలుసు, ఈ విచ్చ ఎవరు? మారవారా నువ్వు? నీ మొహం రా, నీ మొహం. అయిందా? బాగైందా? అవును కుమారి, మీ ఏరియాలో కరెంట్ ప్రాబ్లం ఉందా? లేదురా, పోతే ఒక 2-3 నిమిషాలు పోతుందేమో, మిగతా టైం అంతా కూడా కరెంట్ ఉంటుంది. అయితే మీ ఏరియా వేస్ట్. ఇదేంద్రా, కరెంట్ ఉంటే వేస్ట్ ఎట్లా అవుతుంది? అటు చూడు ఒకసారి, కరెంటు వైర్లు ఎత్తుకపోయి స్క్రాప్ లో అమ్మి లక్షలు సంపాదిస్తారంట. కానీ బ్యాడ్ లక్ దొరికిపోయారు. వాళ్ళు ఎట్లా దొరికిపోయారో కనుక్కొని నెక్స్ట్ టైం అలా దొరికిపోకుండా ఉండేలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి మమ్మీ ఎవడు? అంటే ఒక అసాంఘిక శక్తిగా మారాలి అని అనుకుంటున్నావు కదా. ఆ శక్తి అనే పేరు, ఆ మెహర్ రమేష్ పేరు మాత్రం వినిపించదు ప్లీజ్. నాకు కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కలుగుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో, నీ యాంగ్జైటీని తీసి మడిచి జేబులో పెట్టుకో. ఒక చైనీస్ ఫాదర్. ఫేకా చైనీస్ ఫాదర్ అంటే? అరే గుట్లే, ఫస్ట్ చెప్పేది ఇన్రా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఒక చైనీస్ ఫాదర్ ఏరోప్లేన్ లో వెళ్తుంటే వాళ్ళ 8 months పాప ఏడిస్తే అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి 100 pair of ఇయర్ బడ్స్ తీసుకొచ్చి అందరు ప్యాసింజర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశాడట. ఇంత మంచోడైతే బతకడం కష్టమే ఫ్యూచర్ లో. అవునరా బాబు, నీకు విషయం చెప్పనా? థాయిలాండ్ లో ఇండియన్స్ పాకిస్తానీస్ కలిపి ఇండియన్ టూరిస్ట్స్ ని కిడ్నాప్ చేశారట. ఈ పాకిగాళ్ళు అక్కడ కూడా జమ అయ్యారా? ఆ పాకీగాడు ఏమో గానీ ఒక లేకీగాడి స్టోరీ తెలుసా? నా గురించి తప్ప ఎవ్వరి గురించి చెప్పినా నాకు నో ప్రాబ్లం. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా. ఒక లేకీగాడు పెళ్లి భోజనానికి కకృతి పడి పిలువని పెళ్లికి వెళ్లి తింటే నువ్వు ఎవరి తరఫు అని అడిగితే పెళ్లి కూతురు తరఫు అని అన్నారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా కొట్టారంట. ఎందుకు పెళ్లి కూతురు లేచిపోయిందా? ఒక్క మంచి మాట రాదారా నోటికి? అది గే మ్యారేజ్ అంట. ఓ దట్ట, ఐ థింక్ వాట్.